రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు కుంటలకు సంబంధించి కేవలం ఎఫ్టిఎల్ లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో అటు ప్రొటెక్ట్ చేయడం పోతున్నాం. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మూసీ రీజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమంటే చెప్పండి. దేశంలో గాంధీనగర్లో చేయలేదా శాబర్మతి నది? అది చేసినప్పుడు అద్భుతంగా ఉందని పొగిడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మూసీ నగరాన్ని చేద్దామనంటే ఎందుకు బాగాలేదని చెప్తా ఉన్నారు. ఒక ఆయన అంటాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడు. దేనికి ఖబర్దార్? ఏం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగిచ్చేసి ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా లేదే? ఈ సమాజానికి అందించడం కోసమే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం. అంతిమంగా నేను మీకు కానీ వాళ్ళకి కానీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజల్ని సంరక్షించుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఎవరు నష్టపోతా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థని సృష్టించి వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా తృప్తిగా ఆ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భవిష్యత్ తరాలు మాకు తెలుసు ఇల్లు కట్టుకోవటం అనేది ఎంత విలువైందో. తరతరాలుగా ఇల్లు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక తరంకి వచ్చేవరకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పోతా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అంతకంటే మెరుగైన ఇల్లు ఇద్దామని చెప్తున్నాం మనం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నాయని మీకు చూపించి చెరువుల సంగతి ఏంటో చూసి మీ అందరికీ ప్రజలకు మొదలు పెడదామని కూడా చెప్తున్నాం. ఫైనలీ విల్ హ్యావ్ ఎ డిబేట్. మేము బార్ల తలుపులు తెరిచి ఉంచాం. ఎవరు ఏ సూచనలు చెప్పినా సలహాలు చెప్పినా అవి ప్రజలకి మేలు చేసేటట్టుగా ఉంటే అది ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. లేదు ప్రజలకి ఏం మేలు జరగొద్దు, నగరం బాగుపడొద్దు, మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి, మేము మాట్లాడుతూ ఉండాలి, ప్రభుత్వం మీద బురద సరుతూ ముందుకు పోవాలి. ఇదే ఎజెండాగా ఉంటే ఇది మీకు బాధ్యతగా లేనటువంటి ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది. అట్లా చేయబాకండి దయచేసి. ఈ రాష్ట్రం మనది, నగరం మనది, మనందరిది. దీన్ని బాగు చేసుకుందాం, ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దడానికి వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది. వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. మూసీ రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం, అందరితో మాట్లాడుతాం.